హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటో తెలుసా? గోంగూర పచ్చడి అండి. ఫస్ట్ మనం ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకుందాము. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక 2 to 3 మినిట్స్. ఇవి ఫ్రై అయ్యాక ఇవి పక్కకు పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 8 నుంచి 10 పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసి అలా జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేయాలి. మూత పెట్టేసి వదిలేయాలండి. కాసేపటి తర్వాత చూసారా గోంగూర ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడకపెట్టుకున్న గోంగూరను పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్లో ధనియాలు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగో ఇలా అవుతుందండి. గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనము 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చండి. వెల్లుల్లి రెబ్బలు అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా పోపులో క్రష్ చేసి వేసుకోవచ్చు. కొంచెము మనం చల్లారి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి మనకి కావాల్సినంత సాల్ట్, లైక్ మనకు తగినంత సాల్ట్ ఇందులోకి వేసుకోవాలండి. వేసుకున్నాక ఇది గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన గోంగూర పచ్చడి రెడీ అయినట్టే అండి. నేను ఇప్పుడు పోపు వేస్తున్నానండి. నేను మాటికి పోపులో జస్ట్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మాటికి యాడ్ చేస్తున్నానండి. మనము కావాలంటే పోపులోకి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేను జస్ట్ ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేస్తున్నానండి. లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఏ పచ్చడికైనా ఇంగువ ఉంటే ఆ ఫ్లేవరే వేరండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇదిగోండి, గోంగూర పచ్చడి రెడీ అండి. ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి.